హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా రోజుల నుంచి అయితే దాదాపు ఒక వారం నుంచి వీడియోస్ అయితే చేయట్లేదు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అయితే చేయలేదండి. ఇంటి దగ్గర కూడా ఒక 2 రోజులు అయితే లేమన్నమాట. ఊరు వెళ్ళాం వేరే చోటుకి. ఇది ఫ్రెండ్స్, ఈరోజైతే మీ ముందుకైతే ఇలా రావటం జరిగింది. ఈరోజు ఒక చిన్న బ్లాగ్తో వీడియో మీ ముందుకు రావటం జరుగుతుంది. ఇంక నుంచి వీడియోస్ ఆపకుండా ఆల్మోస్ట్ ట్రై చేస్తాము. మీకు మంచి మంచి కుకింగ్ వీడియోలతో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాం. అసలు ఈరోజు వీడియో అంటే వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. టన్ 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 టన్. హాయ్ చెప్పరా. అందరికి హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఈరోజు పిల్లలకి స్కూల్లో ఏమో ఇచ్చింది. ఏంద్రయ్యా? బ్యాగులు ఎప్పుడు ఇస్తారు? స్కూల్లో బ్యాగులు ఎప్పుడు ఇస్తారు? బెల్ట్లు ఎప్పుడు ఇస్తారు మీకు? బ్యాగులు రాలా. ఏది యూనిఫామ్ చూపించండి. మా పిల్లలు అయితే స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చారండి. చూద్దాం మా పిల్లల యూనిఫామ్. కొత్త యూనిఫామ్ ఇచ్చారా? ఎవరిదెవరు గుర్తులేదా? ఎట్ట పెట్టుకో, ఇట్లా పెట్టుకోన్నాను గుర్తులు. అవే పోయినసారి ఇచ్చినట్టేనా? ఓయ్ సేమ్ అండి. ఇప్పుడు మా పిల్లవాడు వేసుకున్న అదే సేమ్ యూనిఫామ్, ఏది మార్చలేదు. కానీ కుట్టించాలి ఇట్లని. ఎన్ని వస్తాయి అన్నాడా? సరే 3 కుట్టించుకోమన్నాడు. 3 గుడ్లా? 3 జతలు. ఏమే పెద్దోడే కాదు, నువ్వు 4వ క్లాసా? ప్యాంట్లు ఉండబల్ నీకా? ఓహో, ఇప్పుడంతా డైర్లే మీకు. నయ్యరా యూనిఫామ్లా? ఇంకేం కుట్టియాలి నీగా? అబ్బా అబ్బా, వీళ్ళకి నయ్యవే యూనిఫామ్లు, బూట్లు అన్నీ. మేమైతే చిన్నగా డైర్లకి కుట్టుకొని పోయేది, పంచర్లు వేసుకొని పోయేది డైర్లకి. ఈ మధ్య కాలం నుంచి యూనిఫామ్ మాకు కూడా లేవు అసలు యూనిఫామ్లు. మేము ఊర్లో వేసుకొని వెళ్ళిపోయాం. డైరీ చినిగిపోయినా కానీ దాన్ని కుట్టుకొని నీట్గా వెళ్ళిపోయేది. వెళ్తే మీకు బ్యాగులు అన్నీ. మాకు అలా గోత ఉండేది, గోతలో పెట్టుకొని వెళ్ళిపోయేది. నీకు కూడా తెలుసా, నేను బడిపోయిన కాడి నుంచి అప్పుడు పెడుతుండ్రు అన్నం అంతే. భోజనాలు అన్నది అప్పుడు త్వరగా ఇంటికి వెళ్ళి త్వరగా అన్నం తినేసి వచ్చిండి అనేది. అంతకు ముందు అప్పుడు వచ్చి అన్నం తినేది కానీ బడికి పోయేదిలే. ఒక్కపాటు బడి అయిపోయేది. భలే బాగున్నాయి ఇవే. ఇప్పుడే డబ్బులు రావాలా? 4 రోజుల నుంచి చెరువులోకి పోవాలా. చెరువు లేదు, ఏమీ లేదు. పైగా చెరువులోకి దిగకూడదంట తెలుసా? 2 నెలలు దిగకూడదంట మనం చెరువులోకి చేపలు పట్టేదానికి. గుడ్ నెల గవర్నమెంట్ దిగకూడదు అంది. పిల్లలు బిగిలిచ్చి ఈ 2 నెలలకి పిల్లలు బిగిలిచ్చి పెద్ద అయిపోతాయి. అందుకని చెరువు బాట్ల 5 రోజుల నుంచి. కొంచెం ఇంట్లో కూడా కొంచెం కష్టంగానే ఉందండి. సీటీలు కట్టాలా లేదా అసలు ఏం అర్థం కావట్లేదు. చెరువు పని ఆగిపోయేలాగే. చూద్దాం, ఇంకో 2 నెలలే కదా, 2 నెలలు ఎదురు చూద్దాం. మన చెరువే కాదు, టోటల్ మొత్తం మన నెల్లూరు జిల్లాలో ఏ అయితే సొసైటీలు ఉన్నాయో మొత్తం స్టాప్ చేస్తుండ్రు దిగకూడదని. గవర్నమెంట్ తరఫున నాకేంటి మీ నాన్న నేను గుర్తు చేసుకుంటాం. నాకు ఏమో ప్రాణ నాకు నీ అయితే మంచి కలర్ఫుల్గా ఉంటాయి. నాకు ఏ ఇట్లా అవి కాదు, అవి బట్ట ఈ కొత్త ఇవి కుట్టించుకుంటా. మీ నాన్న నేను గుర్తించుకుంటాను. సరే నేను వెళ్ళొస్తా. వద్దు ఫ్రెండ్స్, నేనైతే ఒక చిన్న పని మీద టౌన్కి అయితే వెళ్తున్నాను అనమాట. నేను నా పని టౌన్కి వెళ్ళి చూసుకుని వచ్చేస్తాను. ఈ లోపల కృప ఏదో ఇంటి దగ్గర తన పిల్లల్ని పెట్టుకొని అలా ఈరోజు ఒక చిన్న బ్లాగ్తో అయితే మీ ముందుకైతే రావటం జరుగుతుందండి.
సార్ కొట్టిందే బయట కొట్టినాడు సార్. ఇయేనా ఇంకేమన్నా చూపి హోంవర్క్లు. మూతలు ఎందుక బడిలో గోళీలు ఆట ఆడుతున్నారు అంటే గోళీలు ఆట మట్టి అట్లా అలా తీసేసి బయట తీసి బ్యాగ్లో కావాల్సిన సామాన్లు ఉన్నాయి. పెన్ను నాది పెన్ను అదే ఎందు సామాన్లు ఫ్రెండ్స్. మా ఆయన నెల్లూరుకి వెళ్ళిపోయినాడు. నిన్న మేమైతే ఊర్లో ఈ మధ్య 4 రోజులు ఊరెళ్ళి ఉన్నాము. మేము ఊరెళ్ళి వచ్చిన లోపు ఇదిగో ఈ చెట్లన్నీ వాలిపోయినాయి. నిన్న ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే మా ఆయన చెట్లన్నీ కొట్టేశాడు. ఆ మిగిలిపోయిన చెట్లు ఉంటే నేను కొట్టేస్తాను ఇప్పుడు. ఇవేను వాతావరణం అయితే మారిపోయింది. వాన గాలి ఇదే వాతావరణంగా ఉంటుంది. ఫ్రెండ్స్ నేనైతే చెట్లు సామానం అంతా అయితే కొంచెం నీట్గా పెట్టేశాను. చాలా బాగుంది ఇప్పుడు ఇల్లు. మా పిల్లలైతే నాతో పాటు పని చేస్తారు. పని చేసేసిన తర్వాత స్నానం చేసి హోంవర్క్ రాస్తున్నాడు మా చిన్న అబ్బాయి. ఒక సైడ్ మొత్తం రాసేస్తున్నాడు, ఇంకా రెండో సైడు ఏందయ్యా గుడింతాలు రాస్తున్నాడు. చూడా హాయ్.
మా పెద్ద అబ్బాయి ఆ పక్కకి వెళ్ళి మా అమ్మకి పంపించున్నాను, చిన్న పని ఉండి చిన్న వస్తువు ఎత్తుకురమ్మని చెప్పేసి. అబ్బాయి వస్తువు కోసం అయితే వెళ్ళున్నాడు, వస్తాడు ఇప్పుడు. అబ్బాయికి అయితే హోంవర్క్ అయితే ఇవ్వలేదంట, ఇంకా చిన్న అబ్బాయికి ఒకటికే హోంవర్క్. నవ్వుడైనా పోతున్నాడు. ఒరే ఎన్ని రైట్లున్నా ప్రణవ్ హోంవర్క్ రాసేసావా? పలకలో మొత్తం రాసేసాడు ఇందాక. అవి 3 రోజుల తర్వాత కాదులే. నోట్స్లో పుస్తకాల్లో ఏమి ఇలా సారు